మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆసక్తి కలిగిన వాళ్ళు చక్కగా నోట్బుక్ పెట్టుకోండి. ఈ అనుభవాలని ఒక్కొక్కటిగా మనం నేర్చుకొని మన జీవితానికి ఆశీర్వాదం, నిత్యమైన శాశ్వతమైన ఆశీర్వాదం కలిగేటట్లుగా ఈ వాక్యోపదేశాలని శ్రద్ధగా పరిశీలన చేద్దాం. మన ధ్యానార్థమైన వాక్య భాగం మనం చదివి ముందుకు వెళదాం. ఈ ఉపవాస పండుగలకు కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీ అందరికీ శుభములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. రెండవది, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. మన ధ్యానార్థమైన వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. 1 Corinthians 1st chapter 7th verse. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఈ వాక్య భాగంలో మనము యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. అలా ఎదురు చూడాలి అంటే ఏ కృపావరమునందు లోపము, లోటు ఉండకూడదు. ఏ కృపావరమునందును లోపము లేకుండా జీవించగలిగితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని మనం కలుసుకోగలుగుతాం. ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నిరీక్షించే అనుభవం ఏదైనా ఉందా అని మనం ఆలోచన చేస్తే, ప్రపంచంలో మానవుడు నిరీక్షించగలిగిన గొప్ప ఆశీర్వాదాల్లో ఒకే ఒక ఆశీర్వాదం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయనను కలుసుకొని, లేక ఆయనను ఎదుర్కొని, లేక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కలిసి ఆయన నిత్య నివాస స్థలానికి వెళ్ళి చేరుటయే ప్రపంచ మానవ జాతికి ఇవ్వబడిన ఉన్నతమైన ఆశీర్వాదం. హైయెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నతమైన ఆశీర్వాదం యేసయ్య రాకడలో మనం ఎత్తబడతాం. ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే మనకు కృపావరాలు కావాలంట. కృపావరాలలో లోపము ఉండకూడదట. ఏ కృపావరమునందును అని రాశాడు. మరొకసారి అందరూ కలిసి చదవండి, చూడండి. 1 కొరింథీ 1:7 అందరూ చదవండి. ఏ కృపావరమునందును లోపము లేక. ఏ కృపావరము అని చెప్పినప్పుడు కృపావరాలు ఎన్ని అన్న ప్రశ్న మనకి రావాలి. కృపావరాలు ఎన్ని? మీరు దాన్ని ఇంగ్లీష్లో చదవండి. 1 Corinthians 1st chapter మైక్లో చదువు. So that ye come behind in no gift, చదువు. waiting for the coming of our Lord Jesus Christ. చూడండి,
ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ గిఫ్ట్ అని రాశాడు. కృపావరాలకి గిఫ్ట్స్ లేదా గిఫ్ట్, వరములు, కృపావరములు. ఏ కృపావరమునందునో లోపము లేకుండా యేసు ప్రభు ప్రత్యక్షత కొరకు, అంటే ప్రపంచ మానవాళికి అతి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందడానికి కృపావరాలు కావాలి. దేవుడిచ్చిన ఈ కృప ద్వారా దేవుడిచ్చిన వరాలు ఇవి. ఏంటి అందరూ చెప్పండి? దేవుని కృప ద్వారా లేదా దయ ద్వారా, దేవుని కరుణ కటాక్షముల ద్వారా మానవులమైన మనకు దేవుడు ఇచ్చిన వరాలు ఇవి. కృప అంటే మనకున్న ఎలిజిబిలిటీని బట్టి కాదు, మనకున్న అర్హతను బట్టి కాదు, మనకున్న యోగ్యతను బట్టి కాదు. అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా ఆయన ఉచితముగా అనుగ్రహించేదాన్ని కృప అంటారు. దేవునికి స్తోత్రం. ఈ కృప వరాలను ఇస్తుంది. ఈ కృప ద్వారా అనుగ్రహించబడే వరాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్రం. ఆయన్ని కలుసుకుంటారు. ఇది ఏ ఆశీర్వాదం అని చెప్పుకున్నాం? ఏ ఆశీర్వాదం అని చెప్పుకున్నాం? ఇది ప్రపంచంలో మానవ జాతికి అనుగ్రహించబడిన ఉన్నతమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నా, ప్రపంచ మానవుల్లో ఎవరైతే ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షతను ఎదుర్కొని ఆయన్ని కలుసుకోవడానికి ఎగిరిపోబోతున్నారో ఆ ఆశీర్వాదం ప్రపంచ మానవ జాతిలో మొదటి శ్రేష్టమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రపంచం ఎదురు చూస్తుంది. ప్రపంచ మానవ కోటి ఎదురు చూస్తున్నారు. అందులో నేను నీవు మనం కూడా పాలు పొందాలి అంటే ఆ దేవుడు అనుగ్రహించిన ఆ కృపావరాల్లో ఏ కృపావరం కూడా తక్కువ కాకూడదు. లోపం అంటే తక్కువ, లోటు. మరలా చెప్తున్నా, ఈ కృపావరాలు చదువు వలనో, తెలివి వలనో, మనిషి బలం వలనో, లేక జ్ఞానం వలనో, ఈ లోకములో ఉన్నటువంటి దేని వలన ఇవ్వబడింది కృపావరం కాదు. కేవలం అర్హత లేకుండా ఉచితంగా దేవుడు అనుగ్రహించేదే కృపావరం. దేవునికి స్తోత్రం. ఈ కృపావరం అనేది రకాలుగా ఉంది. అందుకని ఏ కృపావరమునందునో లోపము లేక తక్కువ కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని రాశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కృపావరాలు ఎన్ని? ప్రశ్న. అసలు ఏ కృపావరమునందునూ లోపం ఉండకూడదు అంటున్నాడు. కృపావరాలు ఎన్ని? ప్రశ్న ఏంటి? అందరూ చెప్పండి. కృపావరాలు ఎన్ని విధాలుగా ఉన్నవి? అది ప్రశ్న. అని మనం ప్రశ్నిస్తే కృపావరాలలో ఒకటి, నంబర్ 1 చదవండి. బైబిల్లో రెఫరెన్స్ ఇస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. జాన్ గాస్పల్ 3:16.
ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం. ఈ యేసు ప్రభు మొదటి కృపావరం రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని దయచేసి చదవండి. పాపము వలన వచ్చు జీతము మరణమైతే దేవుని కృపావరము ప్రభైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. దేవుని కృపావరము, మొదటి కృపావరం ఏంటది? ప్రభైన యేసు క్రీస్తునందు కలుగుచున్న నిత్య జీవం. నంబర్ 1, యేసు క్రీస్తు ద్వారా కలిగే నిత్య జీవం మొదటి కృపావరం. ప్రపంచ మానవ జాతిలో ఎవరైనా అత్యుత్తమమైన ఆశీర్వాదం అనుభవించాలి అంటే మొదటిగా అనుగ్రహించబడిన, దేవుని ద్వారా అనుగ్రహించబడిన కృపావరం మన ప్రభైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని అంగీకరించుట ద్వారా లేక స్వీకరించుట ద్వారా ఈ కృపావరాన్ని మనము పొందుకోగలుగుతున్నాము. ఈ యేసుక్రీస్తు ఎవరికి కృపావరముగా ఇవ్వబడి ఉన్నారు? చెప్పండి. ఒక జాతి వాళ్ళకా, ఒక భాష వాళ్ళకా, ఒక ప్రాంతం వాళ్ళకా, ఎవరికి? బైబిల్ అంటుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఈ కృపావరం మానవ జాతిగా భూమి మీద జన్మించిన ప్రతి వారికి తండ్రి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు ఈ కృపావరాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకంటే లోకములో మనుషులమైన మనకిచ్చాడు. ఎంతమంది అయితే ఆ కృపావరమైన యేసుక్రీస్తు దగ్గరికి రాగలుగుతున్నారో వారికి నిత్య జీవం అనే వరం. మానవుడు పాపం వలన నిత్య మరణానికి వారసుడిగా మారితే దేవుడు తన కుమారుణ్ణి, చూడండి, తన అద్వితీయ కుమారుణ్ణి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ప్రేమించాడు గనుక, కృప చూపాడు గనుక కాగా తన అద్వితీయ కుమారుడు, దేవునికి స్తోత్రం, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని మనకు వరముగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఈజ్ ట్రూ, ఇది సత్యం. ఒకవేళ అంగీకరించలేకపోతే నాకు ఈ కృపావరం అనే నిత్య జీవం అవసరం లేదు అని అర్థం. ఒకవేళ అంగీకరిస్తే ఈ కృపావరం వలన కలిగే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ చెప్తుంది ఈ కృపావరం అందరికీ అంటే భూమి మీద మనిషిగా జన్మించిన ప్రతి వారికి ఈ కృపావరం ఇవ్వబడింది. ఆ కృపావరాన్ని పొందుకోకపోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకనే ఏ కృపావరమునందునో లోపము లేకుండా మనం ఈ కృపావరమైన నిత్య జీవాన్ని పొందాలి.
ప్రపంచ చరిత్రలో జీవము కలిగినటువంటి తండ్రి అయిన దేవుని ద్వారా భూలోక మానవులకు అనుగ్రహించబడిన మనుష్యులలో లేక భూలోకములో జన్మించిన వారిలో మరణమును జయించి జీవము కలిగిన వాడుగా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు, యేసుక్రీస్తు తప్ప. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? ఆయనలో 3 కార్యాలు చూడవచ్చు. ఎందుకు ఆయన జీవము గలవాడు? ఎందుకు ఆయనలో నిత్య జీవం ఉంది? ఎందుకు ఆయనను తండ్రి అయిన దేవుడు నిత్య జీవముగా లోకానికి అనుగ్రహించాడు అని మనం చూస్తే ఆయనలో 3 శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. మొదటిది, ఆయన పుట్టుక పవిత్రత కలిగింది. నంబర్ 1, ఆయన జన్మలో ఏ పాపము లేదు. పరిశుద్ధమైన గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి కుమారుడిగా యేసు ప్రభు వచ్చాడు. అది నంబర్ 1. నంబర్ 2, ఆయన ఏ పాపము లేకుండా తన యొక్క శరీరములో ఉన్న పరిశుద్ధమైన రక్తమంతటిని మానవుని పాప విమోచన కొరకు లేక మానవుని పాపములు కడగబట్ట కొరకు ఆయన చిందించి మరణించాడు. ఒకటి పుట్టుక, రెండవది ఆయన శిలువ మరణం. దేవునికి స్తోత్రం. ఆ మరణం అనే దాని ద్వారా ఆయన రక్తం అనేది మనం కడగబడడానికి కృపగా ఇవ్వబడింది. వెలగాదు. మనం వెల చెల్లించట్లా. ఉచితముగా ఆయన రక్తం మనకి ఇవ్వబడింది. ఇది తండ్రి అయిన దేవుడు యేసయ్య ద్వారా మనకిచ్చిన కృప. ఆ వరం యేసయ్య, ఆ కృప తండ్రిది. దేవునికి స్తోత్రం. నంబర్ 3, ఆ యేసు ప్రభు 3వ దినాన పునరుత్థానపు శక్తితో మరణము యొక్క ముళ్ళును విరిచి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇది యేసుక్రీస్తు ద్వారా మనకి దొరుకుతున్న కృప వలన నిత్య జీవం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి ఇదేమిటి? దీనిలో మనకు దొరికే అనుభవాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే బాగా గ్రహించాలి. 1, యేసుక్రీస్తు జన్మ అనేది మనము కూడా క్రీస్తు వాక్యం ద్వారా క్రొత్తగా జన్మించాలి, తిరిగి పుట్టాలి. ఒక పుటక పుట్టాం, పాపపు పుటక. తల్లి గర్భములో నుండి మనం పుట్టింది పాపపు పుటక. దావీదు వాక్యం చెప్తాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపములో పుట్టినవాడను. భూమి మీద యేసుక్రీస్తు ఒక్కడే పాపములో పుట్టలేదు. మిగిలిన వాళ్ళందరూ దేనిలో పుట్టారంట? జన్మ పాపం అనేది కృపావరమైన యేసుక్రీస్తులో లేదు. అందుకే ఆయనలో నిత్య జీవం ఉంది. దేవునికి స్తోత్రం. మిగిలిన వారు ఎవరు పుట్టినా వాళ్ళకి ఏ పాపం ఉంది? జన్మ పాపం అనేది ఉంది. కనుక జన్మ పాపము కలిగిన మనం క్రొత్త జన్మ ఎత్తాలి. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి చెప్తా. ఒక పక్షి యొక్క గుడ్లు
ఒక పక్షి యొక్క గుడ్లు తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన గుడ్డు మొదటి జన్మ. అదే గుడ్డు తల్లి రెక్కల క్రింద పొదగబడి ఆ పక్షి యొక్క పిల్లగా మార్చబడేది రెండవ జన్మ. ప్రైజ్ ది లార్డ్. కనుక పక్షికి రెండు జన్మలు ఉన్నాయి. పరసంబంధమైన వారిగా మనం మారాలంటే మనకి కూడా రెండవ జన్మ కావాలి. ప్రైజ్ ది లార్డ్. అనేకమైన గుడ్లు రెండవ జన్మ అనుభవానికి రాకుండానే కొన్ని శత్రువు చేత తినివేయబడుతున్నాయి. శత్రువైన సాతాను మింగుతున్నాడు. ఎవరిని మృంగుతున్నా అని. కొంతమందిని వ్యభిచారంలో మృంగుతున్నాడు, త్రాగుడులో మృంగుతున్నాడు, మత్తు పదార్థాల్లో మృంగుతున్నాడు, పేకాటల్లో మృంగుతున్నాడు, జోదములో మృంగుతున్నాడు, అబద్ధాల్లో మృంగుతున్నాడు, దొంగతనాల్లో మృంగుతున్నాడు, భయంకరమైన నరహత్యల్లో మృంగేస్తున్నాడు. ఈ గుడ్లన్నీ పాడైపోతున్నాయి. ఈ గుడ్లన్నీ నశించిపోతున్నాయి. ఈ గుడ్లన్నీ సాతానికి ఆహారంగా మారిపోతున్నాయి. అయితే దేవుని కృపావరం, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి, దేవుని కృపావరం నీకు నాకు దొరికింది. ఇక్కడ కూర్చున్నాం. పరిశుద్ధులం కాకపోయినా పరిశుద్ధ దేవుని దగ్గర కూర్చున్నాం. నీతిమంతులం కాకపోయినా నీతిమంతులతో కలిసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఇలా ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే ఇది కృప, లేకపోతే మన యోగ్యత, అర్హత, ఎలిజిబిలిటీయా? ప్రైజ్ ది లార్డ్. కృప 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 నీ పిలువగా, నీ కృప 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 నీ పిలువగా, కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా, కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా, విశేషమైన కృపనా ఎడల చూపుచున్నావా ప్రభువా, విశేషమైన కృపనా ఎడల చూపుచున్నావా, నా ఎడల నీవు విశేషమైన, నా ఎడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా, కృప చూపుచున్నావా, నా ఎడల నీవు విశేషమైన, నా ఎడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా, కృప చూపుచున్నావా, కృప చూపుచున్నావా, నా ఎడల నీవు విశేషమైన, నా ఎడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా, కృప చూపుచున్నావా, కృప చూపుచున్నావా, వెలుపట లోపట పోరాటములి ఎటు చూచినా దారి కానరాలేదే, వెలుపట లోపట పోరాటములి ఎటు చూచినా దారి కానరాలేదే, కృప 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 నీ పిలువగా, నీ కృప 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 నీ పిలువగా,
కృపలోనే నాకు ఆమేన్. కృపలోని నాకు ప్రత్యక్షమైతివా విశేషమైన కృపనా ఎడల చూపుచున్నావా ప్రభువా విశేషమైన కృపనా ఎడల చూపుచున్నావా నా ఎడల నీవు విశేష నా ఎడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా ఆమేన్. కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా నా ఎడల నీవు విశేషమైన నా ఎడల విశేషమైన కృప చూపుచున్నావా నా ఎడల నీవు విశేషమైన నా ఎడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా నా ఎడల నీవు విశేషమైన నా ఎడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా ఆమేన్. కృప చూపుచున్నావా కృప కృప చూపు చూపుచున్నావా నా ఎడల నీవు విశేషమైన నా ఎడల విశేషమైన నా ఎడల నీవు విశేషమైన కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా కృప చూపుచున్నావా హల్లెలూయా. నిజంగా ఆయన కృపా వరం మనకి రక్షణ ఇచ్చింది దేవుని ఇష్టం. ఒక దుర్మార్గుడు ఉన్నాడు, మహా దుర్మార్గుడు. మనం అంటాం కాదు కానీ ఆయనే అంటున్నాడు. ఆయనే అంటున్నాడు, నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, నా ఎంత దుర్మార్గుడు మరొకడు లేడు. ఒక మాటలో చెప్పాలంటే పాపులలో ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది. పాపానికి ప్రైజ్ ఇస్తే పాపులలో ప్రధానుణ్ణి అంటున్నాడు. అలాంటి దుర్మార్గుడు లేక అలాంటి హానికరుడు, అలాంటి హింసకుడు, మత పిచ్చి కలిగిన యోధా మతాన్ని గూర్చిన పిచ్చి ముదిరిపోయింది. మతం 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 అని ఆ యోధా మతానికి సంబంధించినటువంటి విద్వేషం మనసులో పెట్టుకొని ఈ కృపావరమైన యేసుక్రీస్తుని పొందుతున్న వారిని హింసించడానికి, చంపడానికి, కొట్టడానికి ప్రయాసపడ్డాడు, క్రియ చేశాడు. కానీ ఆ మహాకృప ఆయన్ని సంధించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని దర్శించింది. దేవునికి స్తోత్రం. దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నాడు. అక్కడ ఈ కృప అయిన కృపావరమైన యేసుక్రీస్తును పొందిన వారు, కృప పొంది రక్షణ పొందిన వారు ఉన్నారని తెలిసి వారిని హతమార్చడానికి బయలుదేరి అధికారంతో వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఆ కృప ఆయన మీదకు కూడా దిగింది.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప ఎప్పుడైతే ఆయన మీదకి ఒక వెలుగు రూపంలో దిగి వచ్చిందో ఆయన యొక్క మనస్సు మారిపోయింది. ఇదిగో చూడండి, దాన్నే మారు మనసు అంటాం. ఇది మారు మనసు. ఇందాక మీకు చెప్పానే, ఆ గుడ్డు పక్షి కడుపులో నుండి వచ్చినటువంటి గుడ్డు, ఎన్నో గుడ్లు పగిలిపోయాయి, మృంగివేయబడ్డాయి, మురిగిపోయాయి. కానీ మనల్ని ఈ మనస్సు మారే అనుభవానికి తీసుకొచ్చిన దేవుడే ఆ సౌలును కూడా మనస్సు మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఎప్పుడైతే దర్శించిందో, ఆ వెలుగుని ఎప్పుడైతే చూశాడో, అందులో ఒక స్వరం కూడా విన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటా స్వరం? పేరు పెట్టి పిలుస్తున్నాడు. సౌలా, సౌలా, నేనేం కీడు చేశాను నీకు? నేనేం నష్టం చేశాను నీకు? ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు? నేనెప్పుడు హింసించా? నేనెవరిని? నువ్వెవరివి? నువ్వెవడవే అని అడిగాడు. దేవునికి స్తోత్రం. నీవు హింసించుచున్నా, అరే కృపావరాన్ని హింసిస్తావేంటిరా నువ్వు? ఆ వెలుగుని, ఆ మహామహిమను చూసి అంటాడు, ఇక నన్ను చంపేస్తావా? చంపే అన్నాడు. కృప ఎన్నటికీ చంపదు. దేవునికి స్తోత్రం. కృప రక్షిస్తుంది. హల్లెలూయా. కృప రక్షిస్తుంది. మరి నేను ఇంత కీడు చేస్తే, ఇంత నేను దుర్మార్గ పనులు చేస్తే, ఇంత నీకు హింస కలుగు చేస్తే నన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నావు? అదే కృప. దేవునికి స్తోత్రం. కృప చంపదు, కృప ప్రతీకారం తీర్చుకోదు, కృప కనికరం చూపించి వదిలేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నిన్ను చంపడానికి నాకు ఇష్టం లేదు, నీవు రక్షణ పొందటమే నాకు ఇష్టం అని చెప్పి ప్రభువు స్వరం విన్నాడో, ఆ క్షణం నుండి తన మనసు మారింది. దేవునికి స్తోత్రం. కత్తి అవతల బారేశాడు, తాకీదుల అవతల బారేశాడు, అధికార పత్రాల అవతల బారేశాడు. నా ప్రభు కృపగలవాడు, ఆయన కొరకు నేను ఇక మిగిలిన జీవితం నా ప్రభు కొరకు నేను జీవిస్తా, ఆయన ప్రేమను పంచుతా, ఆ కృపకు మూలమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను ప్రపంచానికి చెప్తానని మనసులో తీర్మానం చేసు. అప్పుడు ఆ కృపగల దేవుడు చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఒక ఆయన వస్తాడు, నీ దగ్గరికి పంపిస్తానా? నీ దగ్గరికి ఒక ఆయన్ని పంపిస్తా. ఆయన వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు. నీ పోయిన కళ్ళు వస్తాయి. ఏం చేయాలో ఆయన చెప్తాడు. ఆయన చెప్పినట్టు చెయ్యి అని దేవుడు ఈ సౌలుకి చెప్పాడు. సౌలుకి చెప్పిన దేవుడే ఆ దైవజనుడు కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడా, పలానా వ్యక్తి పలానా దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. అమ్మో ఆడా, నేను వెళ్ళను బాబు, వాడి సంగతి నీకు తెలియదు దేవుడా. పుట్టించినోడికి తెలీదా? తెలుసా తెలీదా? వాడు ఎట్టంటాడో నీకు తెలుసా? నీ పేరు చెబితే ఉగ్ర రూపం దాల్చి భయంకరమైన రక్తపాతాలు చిందిస్తున్న పిశాచాడు. వాడి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావా? నేను వెళ్ళను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళాలా? నువ్వు వెళ్ళాలా? వెళ్ళి ప్రార్థన చేయాలన్నాడు. కొన్ని విషయాలు చెప్పాలా అన్నాడు. సరే, ఇక దేవుడు చెప్పినాక ఇంకేం చేస్తావు? పాపం వెళ్ళాడు. అక్కడికి భయంతో, వీడు చంపుతాడా నన్ను, ఏంటి భయం? మరి తప్పదుగా వెళ్ళాడు. వెళ్ళి ఆయనతో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? సౌలా, సహోదరుడా, నాకు ఆయన చెప్పి పంపించాడు నీ దగ్గరికి వెళ్ళమని. నాకు చెప్పాడు నువ్వు వస్తావని. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? లేచి బాప్తిస్మం తీసుకొని నీ పాపాలు కడిగి వేసుకో అన్నాడు. దేవునికి
కృపలో రెండవ అనుభవం, లేక నిత్య జీవమైన కృపావరమైన యేసుక్రీస్తులో మొదటి అనుభవం పరిశుద్ధమైన పుట్టుక, దాన్నే తిరిగి జన్మించుట లేదా మారు మనసు అంట మన భాషలో. రెండవ అనుభవం నీటి బాప్తిస్మం, అంటే పాపముల విషయమై చనిపోయిన మన జీవితం సమాధి చేయబడాలి దేవుని. హల్లెలూయా. మూడవది మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేవు. ఈ మూడవది కూడా చేశాడు ఆ సౌలు. మందిరంలోకి పోయి ప్రార్థన చేసి పరవశుడయ్యాడట. ఈ లోకవశంలో ఉన్నవాడు పరవశుడైపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని అర్థం. యేసుక్రీస్తులో ఉన్న నిత్య జీవమైన యేసయ్యలో ఉన్న మూడు అనుభవాలు. ఒకటి పుట్టుక, ఆయన పుట్టుక మన నూతన జన్మకి గుర్తు లేదా మారు మనసుకి గుర్తు. రెండు, ఆయన మరణం మన పాప జీవితాన్ని సమాధి చేయటం, అంటే బాప్తిస్మానికి గుర్తు. మూడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవటం, పునరుద్ధాన శక్తితో లేపబడటం. అంటే ఆయన తనంతట తాను లేవటం కాదు, కానీ ఆత్మ సహాయంతో అతను లేచాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఈ ఉపవాస పండుగలో మనం చెప్పుకుంటా వస్తున్న అనుభవం పరిశుద్ధాత్మ మనకు కావాలి. ఈ మూడు అనుభవాలు ఉంటే నాలుగో అనుభవం ఒకటి రాబోతుంది. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రపంచ చరిత్రలో మానవ జాతికి దేవుడు అనుగ్రహించే ఫస్ట్ బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన మహిమగల ఆశీర్వాదం యేసయ్య రాకల్లో ఎత్తబడడానికి. ఈ ఉపవాస పండుగలు పెట్టిన ఉద్దేశం అదే. మొదటి ఆశీర్వాదానికి రీచ్ అవ్వాలి మనం. భూమి మీద మనకు ఎదురవుతున్న పోరాటాలను జయించడం ఒక ఎత్తు అయితే, భూమి మీద మనం ఆశీర్వాదకరంగా వర్ధిల్లి జీవించడం ఒక ఎత్తు అయితే, ఆయన రాకడలో ఎత్తబడి ఆయన్ని కలుసుకోవటం మరొక శ్రేష్టమైన అనుభవం. అది చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకే మనం మన జీవితాన్ని, మన జీవిత అనుభవాల్ని మూడు అనుభవాల్లోకి నడిపించాలి. యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పుట్టుక మొదటిది, యేసుక్రీస్తు మరణం రెండోది, యేసుక్రీస్తు తిరిగి లేపబడుట మూడోది. ఈ మూడు అనుభవాలు నిత్య జీవానికి సంబంధించినవి. అది అలా కొంచెం పక్కన పెడదాం. ఈ మూడు పొందిన తర్వాత దేవుని పిల్లలమైన మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. కృపావరాలు మొత్తం మీకు సింపుల్గా చెప్పాలంటే 4 మెయిన్ వరాలు. 4 అండి. దాని లోపల ఉన్నవి మనం చాలా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటే చెప్పుకుందాం. ఈ 4 టక్కని చెప్పేస్తా. ప్రజెంట్ నంబర్ 1 ప్రభైనా ఆల్రెడీ చెప్పేసి ఇప్పుడు దాకా. నంబర్ 2 కృపావరాల్లో నంబర్ 2 పరిశుద్ధాత్మ అభిషేకం. నంబర్ 3 ఈ అభిషేకానికి రిఫరెన్స్ కూడా రాసుకోండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వాక్యం. మొదటి దానికి రిఫరెన్స్ ఇచ్చాను. రోమా 6:23 రాసేసుకున్నారు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశా. రెండవ వరం, రెండవ కృపావరం ఏంటది? అపోస్తల కార్యం 2:38 త్వరగా చదువు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం, అది రాసుకో,
పరిశుద్ధాత్మ అను వరం. మొదటి వరం ఏంటి? అది మర్చిపోకూడదు. ప్రభు అయిన యేసు క్రీస్తు అనే నిత్య జీవం అనే వరం. వరాలు ఎలా ఇవ్వబడతాయి? ఉచితంగానే ఇవ్వబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. దీనికి ఏ వెల చెల్లించవలసిన అవసరం లేదు. దేవుడు అనుగ్రహించే కృపావరాలు ఇవి. మొదటిది ప్రభువైన యేసు క్రీస్తు. రెండవది పరిశుద్ధాత్మ అనువరం. వీటిని డెప్త్లో వివరిస్తా తర్వాత. Then Peter said unto them, Repent and be baptized every one of you in the name of the Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Ghost. గిఫ్ట్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇంగ్లీష్లో. మూడవది అని రిఫరెన్స్ కూడా రాసుకోండి. మూడవది ఆత్మ అనుగ్రహించు వరములు. ఆత్మ అనుగ్రహించు వరములు. 1 కొరింథీ 12వ అధ్యాయం 8వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు. 13 కూడా రాసుకోవచ్చు. ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు వరం, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరం, ఆత్మల వివేచన, నానావిధ భాషలు, భాషలకి అర్థం చెప్పే శక్తి. ఈ 9 వస్తాయి, చూసుకోండి. 9 కృపావరాలు. ఇవి ఆత్మవరాలు. చూడండి, మొదటిది ప్రభువైన యేసు క్రీస్తు నిత్య జీవము అనే వరం. రెండవది పరిశుద్ధాత్మ అనే వరం. మూడవది 9 ఆత్మ వరాలు. మీకు ఇంకో రిఫరెన్స్ కావాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. చాలు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. ఇది మూడవది. 4వ వరం చెప్పేస్తున్నా, వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు అనే వరం ఓకే, పరిశుద్ధాత్మ అనే వరం ఓకే, ఆత్మవరాలనే 9 లేక 9లో ఏదన్నా ఒకటి లేదా కొన్ని ఓకే. 4వ వరం ఉంది చూడండి, ఇది కూడా మనకి కావాలి. ఏమిటి 4వ వరం అంటే? సంఘము లేక పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడడానికి దేవుడు ప్రతిష్ఠితమైన అపోస్తులను వరముగా దయచేసి ఉన్నాడు. చదువు ఆ వాక్య భాగం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు. ఎఫెసీ 4:8 నుండి 13. మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి, మనుషులకు ఈవులు. చూడండి, చార్ట్ వైపు చూడండి. ఇదిగోండి, యేసు ప్రభు పాతి పెట్టబడ్డాడు, పాతాళానికి దిగి వెళ్ళాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ఇదిగో చూడండి, ఈ పసుపు రంగులో ఉన్నది, ఇది పరదైసు. దీన్ని చెరగా తీసుకొని ఆరోహణమై వెళ్ళాడు. చూడండి ఎక్కడ దాకా వెళ్ళాడంటే ఆయన తండ్రి సింహాసనానికి వెళ్ళాడు. ప్రకటన 3:21 ప్రకారం
యేసు ప్రభు జయించి తండ్రి యొక్క సింహాసనంలో ఉన్నట్లుగా ప్రకటన 3:21 చెప్తుంది. రైట్. ఇప్పుడు దాన్ని చెప్పడానికి ముందు ఇది వినండి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను పరదైసును తీసుకొని వెళ్ళి ఇక్కడ స్పేస్లో వదిలి వెళ్ళేటప్పుడు ఆయన ఏమిచ్చి వెళ్ళాడంట? ఈవులు అనేది వరాలు అని అర్థం. Wherefore he saith, ఉమ్, when he ascended up on high, ఉమ్, he led captivity captive ఉమ్. and gave gifts unto men. అదిగో ఇంగ్లీష్లో రాశాడు, హీ గేవ్ గిఫ్ట్స్ Unto men. అంటూ మెన్, మనుషులకు ఈవుల్ని ఇచ్చాడు. ఏమిటా ఈవులు? ఎఫెసీ పత్రిక అది చదివేసేయండి ముందు 8-13 వరకు. ఆ, 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 ఆ. విశ్వాస విషయంలోనూ దేవుని జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది, అదిగోండి సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తు యేసునకు కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, ఆ సంపూర్ణత పొందుకునే వరకు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు, అదిగోండి ఫస్ట్ అపోస్తలు, కొందరిని అపోస్తలు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని చివరిగా ఉపదేశకులుగాను నియమించి. చూడండి ఈ చేతి వైపు చూడండి, 5 వేళ్ళు ఉన్నాయి, 5 అనుభవాలు. మొదటిది అపోస్తలు. ఇక్కడ చూడండి, ఈ వేలు లేకుండా ఈ 4 వేళ్ళు ఉన్నా, ఈ వేలు లేకుండా ఈ 4 వేళ్ళు ఉన్నా ఈ చెయ్యి పనిచేస్తుందా? విన్నారా లేదా? పనిచేస్తుందా? ఒక ఆయన ఏదో విద్య నేర్పాడంట, నేర్పాడంట. నేర్పి, నేను నీకు విద్య నేర్పాను. శిష్యుడు అన్నాడు, గురువా నువ్వు విద్య నేర్పావు, నాకు నీకేం కావాలో కోరుకో, గురుదక్షిణ ఇస్తానన్నాడు. ఏమడిగాడంట? నీ బొట్టన వేలు ఇచ్చే అన్నాడంట. ఇంకా బొట్టన వేలు ఇచ్చే ఇడికి ఏముంది? బూడిదే. విద్య అంతా ఎందులో ఉంది? అది నిజమేనా? ఎవరో చెప్తే అన్నా, నిజమేనా కథ? మీరు విన్నారా లేదా చెప్పండి నాకు. ఇది తీసేస్తే నీకు ఈ 4 ఉన్నా ఏలుముద్ర కూడా ఈయన వేపిస్తాడంట దాంతో. ఇప్పుడు ఏలుముద్ర ఎందుకు కానీ, ఏ విధంగా ఇచ్చే ఈ 4 ఉన్నా ఈ 1 లేకపోతే ఉపయోగం లేదు. అపోస్తులు లేకపోతే సువార్తికులున్నా, కాపరులున్నా, ప్రవక్తలున్నా, ఉపదేశకులున్నా పరిపూర్ణత రాదు. అర్థమవుతుందా? అందుకనే అపోస్తలులనే వారిని దేవుడు వరంగా ఇచ్చాడు. నిద్రపోతున్న వాళ్ళంతా కలిసి చెప్పండి. నిద్రపోయే వాళ్ళు ఏం చెప్తారు పాపు? గట్టిగా అందరూ చెప్పండి.
నువ్వు ఇప్పుడే మొదటి కోటానికే నిద్రపోతే 3 రోజులు ముందుకెళ్ళాలి ఈ బండి. చేరేనా ఆ రేవు? ఏ రేవు? 1 తారీఖు మా సాయంత్రం 6 గంటల వరకు వెళ్ళాలి ఈ బండి. ఈ ప్రార్థనలు మామూలు ప్రార్థనలు కాదు, 24 అవర్స్ ప్రేయర్స్. చెప్పానుగా, ఇందులో ఎవరైనా పాలు పొందొచ్చు. ఎక్కువ గంటలు ప్రార్థనలో కూర్చున్న వాళ్ళకి నువ్వు ఏ పెద్ద ప్రార్థన చేయవలసిన స్తోత్రం నాయన, స్తోత్రం హల్లెలూయా, ప్రభా సాయం చేయ, కాపాడే యేసయ్యా, స్తోత్రం స్తోత్రం అని అనుకుంటా కూర్చున్నా. ఎక్కువ గంటలు కూర్చున్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 2,000. వాళ్ళకంటే తక్కువ గంటలు చేస్తే, ఇంకా తక్కువ గంటలు చేస్తే థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,000, ఫస్ట్ ప్రైజ్ 5,000. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరికైనా సరే ఇది మంచి అవకాశం. నువ్వు నిద్రపోతా కూర్చుని హల్లెలూయా ప్రైజ్ పొందుకోగలవా? ఈ 3 రోజుల్లో నీకు కుదిరిందనుకో, వరుస చూసుకో, దేవునికి స్తోత్రం. మీరు ఇక్కడ కుదిరితే ఇక్కడ చేయండి మందిరంలో, లేదు పేతోముకు వస్తానంటే పేతోముకు రండి. ప్రార్థనలు మాత్రం 24 అవర్స్ జరుగుతాయి. మీరు ఇట్లాంటి ప్రార్థనలు ఎప్పుడు చూసి ఉంటారు, ఎక్కడ చూసి ఉంటారు. రాత్రి పగలు మొన్న 60 గంటలు చేసి వచ్చామని చెప్పానుగా హైదరాబాద్లో. 60 గంటలు నాన్ స్టాప్. అట్లా వెళ్ళి బాత్రూంలో కూడా ఎక్కువ రుద్దుకుని స్నానం చేసుకుని వచ్చే టైం లేదు వాళ్ళకి. పరిగెత్తుకు రావటమే, 2 చెంబులు నెత్తి మీద పోసుకోవడం, టైం అయిపోతుంది. మరి మీరేం చేస్తారో చూస్తా, దేవునికి స్తోత్రం. చివరి రోజు మాత్రమే మొక్కలు ఉంటాయి. ఈ లోపు అది కూడా ఉండలేని వాళ్ళకి ఒక ముద్ద ఏదన్నా వండమని చెప్తా. ఇంకా వండలా, చిన్నగా వెళ్ళి పళ్ళిమిచ్చుకున్నారు అక్కడ. ఈ 3 రోజులు ఇక్కడే ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇంతకంటే మించిన ఛాన్స్ మీకు అది కూడా. ఎందుకంటే మనము సంపూర్ణులుగా మారాలి. అందుకనే ఈ అనుభవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అపోస్తుల ప్రార్థన అంటారు. ప్రార్థన చేసుకోవడం నీకు వద్దులే, నువ్వు చేసుకునే ప్రార్థన కాదు, అపోస్తులతో కలిసి ప్రార్థన చేయాలి. అపోస్తులు అంటే ఎవరు? పంచి కట్టుకున్నాడా? అపోస్తులు అంటే పంచి కట్టినాడా, ప్యాంట్ వేసినాడా, జుబ్బా వేసినాడా? కాదు. అపోస్తులు అంటే శరీరంలో పవిత్రత కొరకు నపుంసకులుగా పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. అపోస్తులు అంటే రోగం రాగానే టక్కున ఆత్మహత్యలు పరిగెత్తేవాడు కాదు, లేకపోతే జ్వరమాన్ జేబులు వేసుకుని ఒళ్ళాడెక్కన అడు పెట్టుకునేవాడు కాదు. అపోస్తులు అంటే దైవిక స్వస్థతలో ఉండేవాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మిగిలిన 4 ఉన్నారు. ఆ 4 వల్ల మంచే జరుగుతుంది. అయినా 5వది లేకపోతే 4కి ఏం లేదు. సైతాన్ గాడు ఏమంటాడంటే, గురు నేను నీకు అన్నీ నేర్పిస్తా, ఆ ఒక్క వేలు నాకు ఇచ్చేయ అంటే, సైతాన్ గాడు ఆ ఒక్క వేలు నీ దగ్గర లేకుండా తీసేస్తే ఈ 4 వేలు ఎన్నున్నా నీకు పనిచేయు. కనుక ఈ 5వ వేలేంటి? అపోస్తులు. ఇదే ప్రాముఖ్యమైంది. అపోస్తులు అప్పు చేయరు, అపోస్తులు సందాలు పట్టరు, అపోస్తులు పొలాలు కొనరు, అపోస్తులు వ్యాపారం చేయరు. అపోస్తులు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటారు. మందిరానికి ఏమన్నా వస్తే తింటారు, లేకపోతే అలాగే చేస్తారు.
మీకు అపోస్తుల గురించి అర్థమైందా? సువార్థికులు అట్టా కాదు, బైబిల్ సంఖ్య తగిలించుకొని బ్యాగు సువార్త చెప్పి రావచ్చు, ఎల్ఐసి కూడా చేయొచ్చు, లేదా బిజినెస్ చేయొచ్చు, పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు, చేపల దుకాణం పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరు? సువార్థికులు. కాపర్లు కూడా వేరే ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ అపోస్తులు మాత్రం ఏ ఉండకూడదు, ఎక్కడ ఒక్క రూపాయి అప్పు తేకూడదు, చిట్టీలు వేయకూడదు. వింటున్నారా? వీళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే సంపూర్ణత వస్తుంది. కావాలా వద్దా? నిన్ను బతిలాడుతుంది నేను, నువ్వే వచ్చి నన్ను బతిలాడుకోవాలి. దేవుని స్తోత్రం. అయ్యా నేను ఉంటానయ్యా ప్రార్థనలో, నీకు కొంచెం ఒక కప్పు టీ ఇస్తా, అది కూడా 2 కప్పులు లేను. దేవుని స్తోత్రం. లేదా ఒక గాజుడు పంచదార నీళ్ళు ఇస్తా, నిమ్మకాయ నీళ్ళు ఇస్తా, నీకు ఆసక్తి ఉంటే. మరీ ఉండలేనంటే చింతపండు సారు వేసి ఇంత ముద్ద పెడతా. చికెన్ కానీ కోడిగుడ్డు కానీ ముక్క కానీ అడిగావో ఫస్ట్ తారీఖు నేనే తెచ్చి పెడతా మొత్తం. ఏంటి మాట్లాడరా? హల్లెలూయా. నేను ఇక్కడ సందా పాట పాడను, నువ్వు సందా దెమ్మని అడగను. అపోస్తుల పాదాల దగ్గరికి ఆయనే పంపిస్తాడు. మాట్లాడరేంటి? మీరు నోరు తెరవమాకండి, నేను అమాంతంగా మీ కడుపులోకి వచ్చేస్తా. మీ పొట్లే మీరు మొయ్యలేరు, నేను మీ పొట్టలోకి వస్తే మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళలేరు. అందుకే ఆవులెంత వచ్చేదని అడ్డం పెట్టుకోండి, ఎందుకంటే బర్రను వచ్చేస్తాను నేను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కృపావరాలు ఎన్ని? 6, 4. మొదటిది ప్రభువైన యేసుక్రీస్తు, 2 పరిశుద్ధాత్మాభిషేకం, 3 9 ఆత్మవరాలు. 9 అడగొచ్చు, లేదా వాటిలో ఒకటన్నా పొందుకోవచ్చు. 4 సంగమా, అపోస్తులు, బొటన్ వేలు. అందుకనే మనం ఎక్కడున్నా, ఎక్కడ సేవ చేస్తున్నా, సేవకులమైనా సరే విశ్వాసులమైనా సరే అపోస్తులతో సహవాసం ఉండాలి. అపోస్తులతో బోధ వినాలి. అపోస్తులతో రొట్టె విరవాలి. అపోస్తులతో కలిసి ప్రార్థనలో గడపాలి. ఇక్కడికి వచ్చి నేను చేసుకున్న సంఘంలోకి రాని, నేను ఒక సంఘానికి కాదు, అపోస్తులు అనేవాడు ఏదో ఒక సంఘానికి కాదు, సర్వలోక సంఘ సంపూర్ణత కొరకు దేవుడు అనుగ్రహించిన వరం. దేవునికి స్తోత్రం. కనుక మా సంఘంలోకి రండి, మా మినిస్ట్రీలోకి రండి, మా చర్చిలోకి రండి. మనం అందరం ఇక్కడ కాదు, మహిమగల రాకల్లో ప్రభుని ఎదుర్కోవడానికి ఏ కృపావరమునందో ఈ బోధ ప్రభు రాకడలో ఎత్తబడాలనుకున్న అన్ని సంఘాల వాళ్ళకే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. కనుక చక్కగా అర్థం చేసుకోండి. సందేహాలు ఏమన్నా ఉంటే వచ్చి అడగండి. చక్కగా యేసయ్య రాకడలో మనమందరం ఎగిరిపోవాలి. ఇక మిగిలినవి ఈ 4 వరాలే చెప్తా, లోతుగా చెప్తా. దేవునికి స్తోత్రం. అది కూడా లోపలికి వెళ్ళి చెప్తా, ప్రత్యక్షపు గుడారపు అనుభవాల్లోకి వెళ్ళి చెప్తా, అపోస్తుల ఉపదేశ క్రమంలోకి వెళ్ళి చెప్తా, యేసుక్రీస్తు జీవితంలో ఉన్న అనుభవంతో కలిసి చెప్తా, శాప నివారణ ఎలా అవుతుందో కూడా చెప్తా. దేవునికి స్తోత్రం. అందుకే ఇవి బహులోతైన అపోస్తుల ఉపదేశ సత్యం. ఇవి ఎవరికి మాత్రం బయలుపరుస్తాడంటే పరిశుద్ధులకు అపోస్తులకే ఇవి దేవుడు బయలుపరిచాడు. అందరికీ తెలియదు. యేసుక్రీస్తుని గురించి ఎంతమంది అని చెప్తారు, కానీ లోతైన ఉపదేశ సత్యాలు అపోస్తులకి. ఆ ఒక్క వాక్యం చదువు కావాలంటే ఎఫెసీ 3:5. ఈ మర్మం, ది సీక్రెట్. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం దయచేసి చదువు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. which in other ages
was not made known unto the sons of men, ఆ, as it is now revealed unto his holy apostles ఆ, and prophets by the Spirit. రివీల్డ్ అంటూ హోలీ అపోస్టల్స్. And అపోస్తులు ఉన్నారండి, పరిశుద్ధత కలిగిన అపోస్తులు, పరిశుద్ధులైన అపోస్తులు అని వ్రాస్తుంది దేవునికి స్తోత్రం. ఈ రహస్య జ్ఞానాన్ని, పరిశుద్ధ గ్రంథంలో రహస్య జ్ఞానం ఉంది. 3 అర్థాలు ఉన్నాయి. 1 కనబడే అక్షరానుసారమైన అర్థం, దాన్ని లిటరల్ మీనింగ్ అంటారు. 2 ఆ కనబడే అక్షరానుసారంగా ఉన్నదాన్ని ఆత్మీయానుభవంలోనికి తీసుకుని వచ్చేది, దీన్ని స్పిరిచువల్ విజ్డమ్ అంటారు దేవునికి స్తోత్రం, లేక ఆత్మీయ జ్ఞానం, లేక ఆత్మీయ అర్థం. 3వది నిత్యమైన అర్థం, సీక్రెట్ మీనింగ్, రహస్యంగా ఉంచింది. చదువు. ఈ రహస్య జ్ఞానాన్ని, ఈ మర్మగర్భితమైన జ్ఞానాన్ని దేవుడు మన పూర్వీకులకు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా, అదిగోండి, పవిత్రులైన అపోస్తులకు, ప్రవక్తలకు, ఇదిగో ఇదంతా అదే మహారహస్య జ్ఞానం అండి. ఈ జ్ఞానం సంపాదించడానికి అపోస్తుల ప్రతిష్ట కావాలి. అందుకే భూలోకములో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు అపోస్తులుడు, ఆయన శిష్యుడు కాలే. తన ప్రాణాన్ని సహా దేశం పనివాడు అపోస్తులుడు కాలేడు, శిష్యుడు కాలేడు. తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లినైనా, భార్యనైనా, పిల్లలైనా, ఈ బంధాలన్నీ తెగొట్టుకున్నవాడే అపోస్తులుడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. టైం అయిపోవస్తుంది. కరెక్ట్గా షార్ప్గా 10 o'clock స్టార్ట్ అవుతుంది, 1 గంటకు ముగిస్తుంది ప్రతిరోజు జనరల్గా. ఇక్కడి నుంచి గొలుసు ప్రార్థనలు మొదలవుతాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఉదయకాలం 10 గంటల నుంచి స్టార్ట్ అయిన దాంట్లో కూడా లెక్కలు వేసుకోవచ్చు. ఏది? ప్రైజ్ కోసం వెళ్ళేవాడు. ఇప్పుడు గొలుసు ప్రార్థనల లెక్కలు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం కరెక్ట్గా పేపర్లో ఎంత టైం ఇచ్చాం? పేపర్లో ఎంత టైం ఇచ్చాం? సాయంకాలం 6:30, 6:30 కల్లా అందరం ఇక్కడికి వచ్చేయాలి. మరలా సాయంత్రం 9 గంటల వరకు, 9, 9:30 ముగించేసుకుంటాం. మళ్ళీ నైట్ అంతా ప్రార్థన జరుగుతుంది. మీరు రెస్ట్ తీసుకోవాలంటే 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకోవాలి. మిగిలిన మళ్ళీ లేచి ఏం చేయాలా? మీరు ఇక్కడికి మందిరంలో చేస్తానంటే మీకు ఇక్కడ మందిరంలో చేసే అవకాశం ఇస్తా. లేదు ఫెయిత్ హోమ్కి వచ్చి చేస్తానంటే అక్కడైతే మీకు ఏదైనా తాగడానికి ఇవ్వడానికి ఉంటుంది. ఇక్కడైతే మీరే తెచ్చుకొని తాగాలి. ఇక్కడ గొలుసు ప్రార్థనలో ఉండి నేను డ్రింక్ షాప్కి వెళ్ళి వస్తానంటే అది లెక్క రాదు. మీకు అర్థమవుతుందా? కనుక ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళు చక్కగా ఇక్కడ కానీ అక్కడ కానీ మీరు ఫలానా టైంలో నేను ప్రార్థన చేస్తున్నానని నాకు ఫోన్ చేసి, ఫలానా టైంలో నేను ముగించుకుంటున్నానని కూడా నాకు చెప్పాలి. నేను రికార్డు, ఇది కొత్త డైరీ తెచ్చిన, మీ పేర్లు రాసుకుంటాను. ఎవరెవరు ఎన్ని గంటలు రాశారో ఎప్పటికప్పుడు నాకు రికార్డు రావాలి. సాధ్యమైనంత వరకు ఇప్పుడు గొలుసు ప్రార్థనలన్నీ ఫెయిత్ జరిపిస్తా. ఎందుకంటే అక్కడైతే నేను చూసుకోవడానికి ఎవరు వచ్చారో, ఎవరు రాలేదు, ఎవరికి టీ కావాలి, ఎవరికి మజ్జిగ కావాలి, ఎవరికి ఇందాకే చెప్పా, మీకు ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ నాకు చెప్పండి. డ్రై ఫ్రూట్ జ్యూస్ అడగమాకండి. దేవునికి స్తోత్రం. ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇస్తే ఇంక నువ్వేం ఉపాసం? కనుక ఏదో ఒకటి పలసగా నిమ్మకాయ రసం ఇంకేదో అలాంటివి అడగండి, ఇస్తా. చక్కగా దాగండి. ఫ్రూట్స్ జ్యూస్ ఏదైనా కావాలన్నా కానీ అలాంటివి ఏమన్నా కానీ బయట కొన్నాం, లోపలే చేపిస్తాం. బయట నుంచి కొని తేకూడదు. సాధ్యమైనంత వరకు ఏదైనా డ్రింక్ లాంటివి అలాంటివి అయితే తెచ్చుకోవచ్చు.
ఇప్పటి నుండి జరిగే గొలుసు ప్రార్థనలు దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రాలు చెల్లించేదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ కైకులూరులో కూడా 3 దినాలు యేసుక్రీస్తు లోతైన సత్య సువార్త ఉపవాస పండుగలు దేవుడు మనకిచ్చినందుకే స్తోత్రాలు చెల్లించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. మొదటి రోజు మొదటి కూటం ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. సాయంకాలం 6:30కే మనమందరం రావడానికి ఇంకా అనేకులను దేవుడు ఆకర్షించి ప్రభురాకడలో ఎగిరిపోవుటకు ఏ కృపావరమునందును లోపము లేని వారిగా అన్ని కృపావరాలని ఉచితంగా దేవుడు